ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్నటువంటి దేవుని బిడ్డలందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మరొక నూతనమైనటువంటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ లేఖనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడు స్పష్టంగా ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం మన యొక్క అతిక్రమలను, మన యొక్క చెడు ఆలోచనలను, చెడు ప్రవర్తనను ఎప్పుడైతే దాచిపెడతామో మనం ఈ లోకంలో వర్ధిల్లము. అంతేకాకుండా దేవుడు మన పక్షముగా కనికరమును ఏమాత్రము కూడా చూపడు. అందుకే అతిక్రమములను దాచిపెట్టవద్దు, ప్రభువునందు ఒప్పుకొని ప్రాయశ్చిత్తము పొందమని కూడా ప్రభువులు వారు సెలవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆ అతిక్రమములను విడిచిపెట్టి తనకు తానుగా ప్రభువు యొద్దకు వచ్చి వాటిని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది పాప పరిహారము ఏ దినమైతే పొందుతాడో వారు దేవుని చేత కనికరింపబడతారు. ఈ రీతిగా మనం ఉన్నామా? ఈ లోకంలో మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి విశ్వాసి కూడా తన యొక్క ప్రవర్తనలను, తన యొక్క నడవడికలోను, తన యొక్క ఆలోచనల్లోనూ ఏ విధముగా ఉన్నాం? ప్రభువుకు అనుకూలంగా ఉన్నామా? ప్రభువులో మాదిరికరమైన జీవితాన్ని మనం అనుభవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలా లేని యెడల ఇప్పుడే ఈ దినము నుండైనను అతిక్రమలను దాచిపెట్టక వాటిని విడిచిపెట్టి దేవుని యందు, దేవునిలోనూ కనికరం పొందాలని ప్రభువులు వారు సెలవిస్తూ ఉన్నారు. ఈ దినం నుండి, ఈ ఉదయకాల సమయం నుండి అయినా సరే ఈ నూతనమైన వాగ్దానమును మన హృదయంలోకి ఎత్తుకొని మన అతిక్రమలను విడిచిపెట్టి ప్రభువునందు కనికరమును పొందాలి అనుకున్నట్లయితే వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభువు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, నా ప్రభువా, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. మా ప్రభువా, ఈ నూతనమైన దినములు, నూతనమైన వాగ్దానము చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.